సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఖరీదైన భూములను కొంతమంది దళారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వకుండా వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళను ఆధిపత్య కులాలకు మాత్రం ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని మోసం చేశారు. ఆ తీర్పై ఈరోజు ఎంఆర్ఓ గారి ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రం అందించడం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ రాజ్యాంగం మాచర్ల నియోజకవర్గంలో నడుస్తుందా అనేటువంటి అంశం పైన ఈరోజు ఈ దుర్మార్గుల అక్రమార్కుల యొక్క రాజ్యాంగం నడుస్తుంది, కానీ ఈ పేద ప్రజలకి ఆయన అందించిన రాజ్యాంగం కొనసాగట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుచుకుంటూ ఈరోజు ఈ అంబేద్కర్ పార్కు నుంచి గౌరవ తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రం అందించడానికి బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఈ మాచర్ల పట్టణంలోని భారత చైతన్య యువజన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. అలాగే ప్రజా సంఘ నాయకులు కూడా వారికి మద్దతు పలకడం జరుగుతుంది. కాబట్టి ఈ మాచర్ల నియోజకవర్గంలోని భూ అక్రమార్కులను, ఈ భూ దోపిడీదారులను మనము ఖచ్చితంగా ఖండించకపోతే రానున్న భవిష్యత్తులో మన బిడ్డలు మన గుమ్మాల దగ్గర పాలేరుగా ఉంటారని చెప్పేసి మనల్ని చిత్రీకరిస్తారని చెప్పేసి తెలియపరుచుకుంటున్న పట్టణ పరిధిలోని ఎన్ఎస్పీ ల్యాండ్ను ఖరీదవంతమైనటువంటి భూమిని కొంతమంది గుప్తదారులు, కబ్జాదారులు తమ యొక్క అధికార దుర్వినియోగం వల్ల కొంతమంది అధికారులు సహకరించి వాళ్ళకి కట్టబెట్టడం, ముట్టడెప్పడం జరిగింది. అయితే తరాలుగా 30-40 సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎస్సీలకు కానీ భాగస్వామ్యం కల్పించకుండా ఇక్కడ ఉన్నటువంటి భూ అక్రమార్కులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చి అక్కడ కబ్జా చేసి ఇళ్లను నిర్మించుకొని ఏమైనా గవర్నమెంట్ నుంచి కేవలం 1 సెంటు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ 3 నుంచి 5 సెంట్ల పెద్ద పెద్ద భవనాలు మినీ జూబ్లీహిల్స్ని తలపించే విధంగా పీడబ్ల్యూడీ కాలనీలో భవనాలు వేస్తాయంటే ఇది ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యమేనని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తూ ఖచ్చితమే ఈ అక్రమార్కులకు గురైనటువంటి ఈ భూములను తీసుకురావాలని చెప్పేసి తెలియపరుస్తూ, లేనిచో ఈ అర్జీ ఇక్కడితో ఆగకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి కూడా వెళ్ళేసి ఈ భూ అక్రమార్కులకు సహకరించినటువంటి అధికారుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాము. ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలు పొట్టగొట్టి, నోరు కొట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు నెపంతో 2 కులాలు ఆడుతున్నటువంటి ఆటలో ఈరోజు నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ ల్యాండ్ ఆన్యాగ్రహానికి గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిన్న గౌరవ తహసీల్దార్ గారికి మరియు అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సర్వే నెంబర్ 903 ఒక అక్రమార్కుడు ఈ భూమి మాకు కేటాయించాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్నారు. ఏమయ్యా, నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, పేద ప్రజలు బ్రతకడానికి సెంటు భూమి ఇవ్వడం చేత కానీ మీకు 1000 ఎకరాలు ఎలా దోచి పెడతారని చెప్పేసి సవాలు విసురుతూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మీ అందరికీ ఖచ్చితంగా చర్మగీతం పట్టే రోజు మీకు దగ్గరలో ఉందని భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తూ, సవాల్ చేస్తూ ఖచ్చితంగా మీ యొక్క ఆగడాలను అడ్డుకుంటామని చెప్పేసి, దీనికి మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీకు ఎదురొడ్డి నిలబడతామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలారా, ఇక్కడ భారత రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందో చూడండి. 1000 కొద్దీ, 100 కొద్దీ, తరాల కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి మన జీవన ప్రమాణాలు ఎక్కడైనా మెరుగుపడ్డాయా? ఈ 2 రాజకీయ పార్టీల ఊపిరి చిక్కుకొని గ్రామాలు వదిలిపెట్టిపోయినటువంటి మన పల్లెల్లో ఉన్నటువంటి మన తోటి మిత్రులు, కులాలు ఏ విధమైనటువంటి సమాధానం ఈ 2 రాజకీయ పార్టీలు చెప్తాయి? మేము వస్తే మీకు ఏదో చేస్తాం, మేము వస్తే ఈ అక్రమాలకు గురైనటువంటి భూములను తీసుకొస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్న భూముల్ని తిరిగి తీసుకురాలి
కాలేదని చెప్పేసి, ఎందుకు దీనిపైన మాట్లాడట్లేదని, స్పందించట్లేదని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీ యొక్క అక్రమాలను ఆగడాలను మీ ఇద్దరు కలిసి కూర్చొని ఆడుతున్న నాటకాలను ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా ఎండగడతాం. రానున్న రోజుల్లో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియపరచుకున్నాను. మీ ఆగడాలన్నీ కూడా మీ యొక్క ఆటలన్నీ కూడా పేద ప్రజలకు దొరికారా అని చెప్పేసి, ఈ పేద ప్రజల నోటికాడ పట్టుకుంటూ మీరు సంపాదించుకున్న ఆస్తులు మీకు క్షేమమాలని చెప్పేసి తెలియపరచుకుంటూ, మీరు ఏదైతే కబ్జా చేశారో, కొల్లగొట్టారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మీరు వెలికి తీయకపోతే, ఈ అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నాం, వెలికి తీయకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చట్టరీత్యా బాధ్యతలు చేస్తూ మీ మీద కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తూ మా పేద ప్రజలకు దక్కాల్సిన భూములన్నింటినీ కూడా మేము తీసుకొచ్చుకునే విధంగా దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరచుకుంటున్నాము. ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి మెమరాండం ఇస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాల భూములు లెక్క జాబితాను తేల్చే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ, దీనికి రేపు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టబోతున్నామని చెప్పేసి తెలియపరచుకుంటూ తెలియజేస్తున్నాం.